టు చెన్నై. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చెన్నై అయితే వెళ్తున్నాను. పాపకి 5th మంత్ అయితే వచ్చింది. సో 3rd మంత్లో అయితే పాపని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చలివిడితో నిద్ర చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు 5th మంత్లో కూడా అగైన్ చలివిడి తీసుకొని వెళ్ళాలి. అక్కడ చెన్నైలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకేమో బాధగా ఉందంట. ఎలాగో నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోతావు, ఇక్కడ చదువుకుంటావా? వీళ్ళు ఉన్నారంటే దేనికి మరి అన్ని చూపించాలి. వీడు ఉన్నాడంటే ఆయన కూడా చూపించాను. ఏం ఉండవు, ఊర్లో పడి తిరుగుతా ఉంటారు. సరే, సో ఫైనల్ గా వచ్చేటప్పుడు అయితే ఒక చిన్న బ్యాగ్ తో వచ్చా. ఒక అక్కగా నాకు అది తెలుస్తుంది, తీసేది పిల్లలు అనమాట. చెన్నై వెళ్ళటానికి నాతో పాటు అమ్మ, 2 పిన్నులు కలిసి దింపటానికి అయితే వాళ్ళు కూడా వస్తున్నారు. 8 మంత్స్ తర్వాత ఇంటికైతే వెళ్తున్నాను. సో ఇల్లు చాలా చీదరగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా వాష్ చేసుకొని మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలి. సో అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అయితే దానికైతే హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ అని కాదు, ఫైనల్గా మొత్తం వాళ్ళే క్లీన్ చేస్తారు. ఎందుకంటే నాకు పిల్లలతో అవ్వదు కాబట్టి. వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి.